రాష్ట్రాలు చెప్తే చేస్తాయో లేదో తెలియదు కానీ ఎందుకంటే 100కి 90 చెయ్యవు కానీ కేంద్రం మాత్రం చెప్తే చేస్తుంది. దానికి సాక్ష్యం విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్, అట్లాగే అక్కడ చూసినటువంటి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు, అట్లాగే మచిలీపట్నం హైవే. ఇట్లా చూస్తే అర్థమవుతుంది. జాతీయ రహదారుల సంస్థ కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఓకే చేస్తే ఆగే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పుడు అమరావతికి ఒక అద్భుతం జరగబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇట్లాంటి నిర్మాణాలు. ఇందులో ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్కి ఓకే అయిపోయింది. 189 కిలోమీటర్లు 6 వరుసలతో నిర్మాణం 16,310 కోట్ల రూపాయలు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 189.4 కిలోమీటర్లలో ఒకే అలైన్మెంట్ను ప్రతిపాదిస్తే దీనికి కమిటీ ఆమోదం తెలిపేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ఇటీవల అలైన్మెంట్ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించారు. 2 చోట్ల చేపల చెరువులు, ఓ ప్రాంతంలో గోడౌన్లు, మరో చోట ఇటకలతో నిర్మాణం ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి చోట్ల అలైన్మెంట్ స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది. ఈ ప్రాజెక్టుకి సివిల్ వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి 16,310 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించే సిమెంటు, స్టీలు, బిట్మిన్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర గ్రావెల్ తదితరాలకు సేనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం 1,156 కోట్లు తగ్గుతుంది. దీంతో చివరికి 15,154 కోట్లకే కేంద్రం ఖర్చు పెట్టి నిర్మించబోతోంది. దీని మీద కృష్ణానది మీద 2 వంతెనలు ఉంటాయి. హై వోల్టేజ్ లైన్స్ క్రాసింగ్స్ 34 చోట్ల ఉంటాయి. అవసరమైన భూమి 1,702 హెక్టార్లు, అటవీ భూమి 124 హెక్టార్లు, 12,995 కోట్లు సివిల్కి, భూసేకరణకు 2,665 కోట్లు, అటవీ అనుమతుల కోసం 150 కోట్లు, పర్యావరణ మదింపు అనుమతులకి 200 కోట్లు, విద్యుత్ స్తంభాల తరలింపుకు 300 కోట్లు, మొత్తం ప్రాజెక్టు వ్యయం 16,310 కోట్ల రూపాయలు. రాష్ట్ర జీఎస్టీ, సేనరేజ్ ఫీజులు మినహాయింపు 1,156 కోట్లు పోను 15,154 కోట్లతో నిర్మాణం చేయబోతున్నారు. టోటల్గా ఓఆర్ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పు రైట్ ఆఫ్ వేతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు భూమి అవసరమని పేర్కొంది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలుంటుందని కమిటీ చెప్పింది. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఇతర అవసరాలకి ఆ భూమిని వినియోగించకూడదని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణ మీద కూడా దృష్టి పెట్టచ్చని చెప్పి కూడా సూచించింది. టోటల్గా అమరావతికి ఒక అద్భుతం రాబోతుంది. ఇప్పుడు ప్రారంభిస్తే ఇంకొక 3 నెలలు 4 నెలల్లో ప్రారంభించేస్తే మేబీ ఈ 4 నెలల్లో మ్యాక్సిమం పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.